ఎథ్నిసిటీ ఈ పదం వినంగానే మనకు ఏమనిపిస్తుంది? సామాజిక శాస్త్రం, చరిత్ర ఆధారంగా దీని వెనుక ఉన్న అసలు కథను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ఒక సామాజిక సమూహం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఎలా సృష్టించుకుంటుంది, సమాజంలో మనం అనే భావన ఎలా బలంగా నాటుకుపోతుంది అనేది చాలా ఆసక్తికరం. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద అపోహను పక్కన పెడదాం. ఎథ్నిసిటీ అనగానే ఇది కేవలం మనుషుల శారీరక లక్షణాలకు సంబంధించినదనో లేదా పేద దేశాలకు మాత్రమే పరిమితమైన సమస్య అనో మనం సాధారణంగా అనుకుంటాం. కానీ ఆధారాలను లోతుగా గమనిస్తే ఏం చెబుతున్నాయంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజంలోనూ నిరంతరం జరిగే ఒక సహజమైన ప్రక్రియ. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉందండే. ఒక సమూహం కేవలం జీవశాస్త్రపరంగానే కాకుండా వాళ్లు పంచుకునే భాష, సంస్కృతి, మతం లేదా ఉమ్మడి చరిత్ర ఆధారంగా ఒక గట్టి బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ ఉమ్మడి అనుభవాలే మనవాళ్లెవరు, బయటివాళ్లెవరు అనే ఒక అదృశ్యమైన గీతను గీస్తాయి. గమనించండి, ఈ గీతలు భౌతికమైనవి కావు, పూర్తిగా మనసుల్లో, సమాజంలో బలంగా నాటుకుపోయినవి. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే కొద్దీ ఎథ్నిసిటీ అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న మనస్తత్వం, అధికార సమీకరణ, భారతీయ భిన్నత్వం, అలాగే ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా ఝార్ఖండ్ ఉద్యమం, చివరగా దానికి ప్రభుత్వ స్పందన, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూద్దాం. ముందుగా మొదటి అంశానికొద్దాం. ఎథ్నిసిటీ యొక్క అసలు అర్థం ఏమిటి? ఇది కేవలం ఎక్కడో మారుమూల దేశాల్లో జరిగేది కాదు, పాశ్చాత్య దేశాలను సైతం ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇందాకనుకున్నట్లు ఇది కేవలం ఆసియాకో ఆఫ్రికాకో పరిమితం కాదు. యూకేలో వేల్స్ ప్రజలు కావచ్చు, అమెరికాలో మైనారిటీలు కావచ్చు, అందరిలోనూ ఈ భావన ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే ఈ ఎథ్నిసిటీ అనేది రాతిమీద చెక్కినట్టు ఎప్పుడికీ ఒకేలా ఉండిపోయేది కాదు. మారుతున్న పరిస్థితులను బట్టి, సమాజ డిమాండ్లను బట్టి జాతి సమూహాలు తమని తాము ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కొత్త వ్యూహాలతో ముందుకొస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు దీని వెనక ఉన్న సైకాలజీని, అంటే అసలు మనం అనే ఈ బలమైన భావన ఎలా పుడుతుందో అర్థం చేసుకుందాం. సహజంగానే మనుషులం మనం భావోద్వేగాలు, సొంత అనుభవాల ఆధారంగా ఒక గ్రూపుగా ఏర్పడతాం కదా. తాజ్ ఫెల్, జేసీ టర్నర్ లాంటి సామాజిక శాస్త్రవేత్తల థీరీస్ ప్రకారం ప్రతి సమూహం బయటివాళ్లకు, అంటే అవుట్గ్రూప్ వాళ్లకు పూర్తి వ్యతిరేకంగా తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఆరాటపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు కానిది ఏదైతే ఉందో అదే మేము అని నిరూపించుకోవడమే ఇందులో ఉన్న అసలు ట్రిక్. దీన్నే విలియం జీ సమ్నర్ తన మాటల్లో చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన దీనికి పెట్టిన పేరు ఎథ్నోసెంట్రిజం. అంటే తమ సొంత సమూహమే ఈ ప్రపంచానికి సెంటర్ అని ఫీలవ్వడం, పక్క గ్రూపు వాళ్లందర్నీ తమ సొంత కళ్లద్దాల నుంచే అంచనా వేయడం. ఇది ప్రతి మనిషిలోనూ ఉండే ఒక రకమైన సహజమైన పక్షపాతమనొచ్చు. మనవాళ్లు అంటే ఎవరికైనా ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు చూద్దాం. ఈ మానసిక వర్గీకరణలను పవర్ కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఎలా వాడుకుంటారో గమనిద్దాం. నిజానికి మనలో ప్రతి ఒక్కరికీ లోపల చాలా రకాల ఐడెంటిటీలు దాగి ఉంటాయి. కాని అప్పటికప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి ఆ ఎన్నో గుర్తింపుల్లో ఏదో ఒక్కటే మాత్రమే స్పష్టంగా బయటకొస్తుంది. అవసరాన్ని బట్టి ఒక వ్యక్తి తన భాషను ముందు పెట్టొచ్చు, లేదా మతాన్నెంచుకోవచ్చు, లేదా ప్రాంతాన్ని హైలైట్ చేయొచ్చు. అదంతా టైమింగ్కి సంబంధించిన ఒక అడాప్టేషన్. ఇక్కడ ముఖ్యంగా రెండు భిన్నమైన వాదనలున్నాయి. కొంతమంది ఏమంటారంటే ఈ ఎథ్నిసిటీ అనేది చాలా పురాతనమైన, ఎప్పటికీ మారని ఒక సహజ బంధమని. దీన్నే ప్రైమోడియల్ పర్స్పెక్టివ్ అంటారు. కానీ ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటారో తెలుసా? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే ఇలాంటి ఐడెంటిటీలను సృష్టిస్తారని బలంగా వాదిస్తారు. సరే, ఇప్పుడు మన దృష్టిని భారతదేశం వైపు మళ్లిద్దాం. ఎన్నో విభిన్నమైన జాతులు, సమూహాలు ఉన్న మన దేశంలో ఈ జాతీయత, ఏకత్వం ఎలా పనిచేస్తాయి? ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్న దేశాన్ని ఒకే జాతీయ దేశంగా ఉంచడం మామూలు విషయం కాదు. వందలేళ్లుగా ఒకే గడ్డపై కలిసి జీవించడం వల్ల మనందర్లో భారతీయులం అనే ఒక పాన్ ఇండియన్ ఐడెంటిటీ బలంగా నాటుకుపోయింది. దీన్నే మనం గ్రేట్ ట్రెడిషన్ అనవచ్చు. కాని అదే సమయంలో మన ప్రాంతం, మన భాష అనే లిటిల్ ట్రెడిషన్స్ కూడా అంతే బలంగా ఎప్పుడు దానికి సమాంతరంగా ఉంటూనే వచ్చాయి. ఇదొక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. థియరీల పక్కన పెట్టి
ఈ విషయాలన్నీ రియల్ లైఫ్లో ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఝార్ఖండ్ ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. గ్రౌండ్ లెవెల్లో వనరుల దోపిడీ, అభివృద్ధి లేకపోవడం అనేవి జనాలను ఎలా ఏకం చేస్తాయో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 18వ శతాబ్దంలో జాగీర్దారీ వ్యవస్థ కింద గిరిజనులు ఎలా దోపిడీకి గురయ్యారు, ఆ కసి 1928 నాటికి ఛోటా నాగ్పూర్ ఉన్నతి సమాజ్గా ఎలా మారింది, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్గా ఎలా ఎదిగింది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. బయటవాళ్లు వచ్చి తమ వనరులను తీసుకుపోతున్నారనే ఆ బాధే ఈ రాజకీయ ఉద్యమానికి అసలైన పునాది. ఈ ఉద్యమంలో పదే పదే వినిపించే పదం దికుస్ అంటే గిరిజనేతర దోపిడీదారులు అని అర్థం. ఇక్కడ గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయమేమిటంటే ఈ పదం అర్థం కాలక్రమేణా మారుతూ వచ్చింది. మొదట్లో జమీందారుల్నిలా పిలిచారు, తర్వాత అగ్రవర్ణాల వాళ్లనన్నారు, ఆ తర్వాత ఏకంగా ఉత్తర బీహార్ ప్రజలందర్నీ దిగుస్ అనడం మొదలుపెట్టారు. ఈ ఒక్క పదం వెనుక తమ సంస్కృతిని ఎక్కడ కోల్పోతామో అన్న మైనారిటీల తీవ్రమైన భయం, బయటివాళ్ల పట్ల వాళ్ల వ్యతిరేకత ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి తీవ్రమైన డిమాండ్లు, ఉద్యమాలు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం దేశ సమగ్రతను కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎలా స్పందిస్తుంది? ఇలాంటి ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి పాల్ బ్రాస్ అనే పండితుడు 4 అద్భుతమైన నియమాలు చెప్పారు. అవేంటంటే, దేశం విడిపోతాంలాంటి డిమాండ్లను అస్సలు అంగీకరించకపోవడం, కేవలం భాషా లేదా సంస్కృతిపరమైన డిమాండ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, ఆ డిమాండ్కి నిజంగానే విస్తృతమైన జనాల మద్దతుందో లేదో చూడటం, అలాగే ఆ నిర్ణయం వల్ల ప్రభావం పడే ఇతర వర్గాలతో కూడా మాట్లాడటం. ఎవరికీ ఎప్పుడూ ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఈ బ్యూరోక్రాటిక్ ప్లేబుక్ చాలా స్పష్టంగా చెబుతోంది కదా. సో, ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. మన ఐడెంటిటీలనేవి స్థిరంగా ఉండవని, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం కొత్త ఐడెంటిటీలను ఎంచుకుంటూ ఉంటామని మాట్లాడుకున్నాం కదా. మరి ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఈరోజు మన ఆధునిక సమాజాలను నడిపిస్తున్న ఆ అసలైన ఐడెంటిటీ ఏది? ఇలాంటి నిరంతర మార్పుల మధ్యలో మనుషులుగా మనం ఏ గుర్తింపుతో ప్రయాణిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి.